ఏవైతే ఆ గోపురానికి ఒకసారి దగ్గర రారా. సో ఇప్పుడు ఏవైతే ఆ గోపురానికి కంప్లీట్ ఒక అలాగే ఉన్నావు, అలాగే ఉన్నా కనిపించట్లేదు, ఇలా రా. సో నా వెనక ఏదైతే రాజగోపురం ఈస్ట్ గోపురం ఉందో, సో ఇది దేశంలోనే వన్ ఆఫ్ ది టాలెస్ట్ గోపురం అనమాట. అంటే శ్రీకృష్ణదేవరాయల రాజు ఎవరైతే ఉన్నారో 1500వ శతాబ్దం ఆ టైంలో, అంటే కామన్ ఎరా ఇది కట్టారనమాట. అంత ఎత్తుకి అసలు మనుషులు టెక్నాలజీ లేని టైంలో ఎలా తీసుకెళ్లారు, దాన్ని ఎట్లా కట్టారు, అందులో ఎంతమంది శ్రామికుల కష్టం ఉంది, అసలు ఒక్కసారి ఆ డిజైన్ చూస్తే దాని ఆర్కిటెక్చర్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే, ఇదంతా మన దేశం యొక్క చరిత్ర, మన బేసిస్ ఇవి. సో వీటిని ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు వచ్చినప్పుడు దాన్ని ఒకసారి స్పష్టంగా చూడండి. ఊరికే ఈ దర్శనాలు, కొబ్బరికాయలు కొట్టడాలు వీటి మీదనే టైం సరిపోతుంది, కానీ దాని ఆర్కిటెక్చర్ని మీరు చూస్తే ఒక్కొక్క అక్షరాన్ని ఎంత క్లియర్గా చెక్కుంటారో దాని మీద. సో లోపలికి వెళ్ళినప్పుడు కానీ. సో యా, సో మళ్ళీ కలుద్దాం.